తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అనే మాట వింటేనే బాధేస్తోందని సాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. వైసీపీ హయాంలో తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ స్పష్టంగా చెప్పిందన్నారు. ఎస్ వాల్యూ ప్రకారం 10% కన్నా తక్కువ జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని తయారు చేశారు. యాగం పేరుతో భూమన నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు శ్రీనివాసుడి కాళ్ల మీద పడి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. స్వామివారితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఓకేనా? ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ తిరుపతిలో పుట్టి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెరిగి ఆయన ఆశీస్సులతో ఏర్పాటు చేసిన కళాశాలలో మేమందరం కూడా చదువుకోవడం జరిగింది. మేము ఈ స్థాయిలో ఉన్నామన్నా, ఈరోజు సమాజంలో అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నామన్నా, గౌరవప్రదంగా ఉన్నామన్నా, దానికి కారణం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఇచ్చే కానుకలతో ఈరోజు తిరుపతిలో అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం, ఆ విద్యా సంస్థల్లో చదువుకొని మేము ముందుకు సాగడం జరిగింది. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ మా కుటుంబం కానీ, ఈ రోజున మీరు కానీ, ఈ ప్రాంత ప్రజలు ఉన్నారంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. అలాంటిది గత వైసీపీ హయాంలో అనేక ఉన్మాద చర్యలు పూనుకోవడం జరిగింది. ధన అర్జనగా ధన స్వాహాగా గత పాలకులు, అది జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినా జగన్మోహన్ రెడ్డి, కానీ ఈరోజు భక్తుల మనోభావాలను దెబ్బ తీసుకుంటూ ముందుకెళ్తున్న రోజు ఎంత నీచం. మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు బోర్డులో ఏదైతే బోర్డు తీర్మానం నెంబర్ 371లో ఎందుకు మార్పులు చేశారు? దీనికి సమాధానం మీ దగ్గర ఉందా? మీ దగ్గర సమాధానం ఉందా? సిట్టు నీట్గా కల్తీ జరిగింది అని నీట్గా ఇస్తే మీరెందుకు? వీళ్ళు ఎట్టుందంటే, ఒకటి ఉంది వీళ్ళ సామెత, మేము గొడ్డలతో చంపలేదు, కత్తితో పొడిచేసాం, కాబట్టి గొడ్డలు అనేది ఆరోపణ తప్పు. ఈ గొడ్డల గురించి మాట్లాడతారు, పొడిచింది లేదా దాని గురించి మాట్లాడాలా, కల్తీ జరిగిందా లేదనే దాని గురించి మాట్లాడాలా. వీళ్ళు మహానుభావులు, మేధావులు, ఉపనిషత్తులు మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, ఇదేం బియ్యం చెప్పండి? ఈ బియ్యం ప్లాస్టిక్ బియ్యం, ఇది ఒరిజినల్ బియ్యం. బియ్యం సప్లై చేసాము,
మేము ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం అంటే బియ్యం సప్లై చేసామా లేదా, బియ్యం సప్లై చేసామా లేదా అన్నిటి ఉంది. ఇది ప్లాస్టిక్ బియ్యం. వీళ్ళు చేసిన కల్తీ ఇలాంటిది. ఫైబర్ వాడేశారు. నెయ్యి ఫైబర్ నెయ్యి అది. ప్లాస్టిక్ బియ్యమును కూడా నేను వాస్తవం మాట్లాడుతున్నా. కొండ మీద అన్నదానంలో ప్రకృతి సేద్యం ఏదైతే బియ్యం దగ్గర తీసుకుంటున్నామని, రైతుల దగ్గర తీసుకుంటున్నామని చెప్పి ఆ రోజు ఇచ్చారో దాంట్లో కూడా అవినీతి జరిగింది. ప్లాస్టిక్ బియ్యం సరఫరా అయింది కొండ మీదకి. దాని మీద విచారణ చేయాలని నేను టీటీడీ బోర్డుని రిక్వెస్ట్ చేస్తున్నాం. బిఆర్ నాయుడు కల్తీ లేకుండా చూస్తున్నందుకు క్షమాపణ చెప్పాలా? మీలాగా స్వామివారి దగ్గర కూడా కాసులు కకృతి పడినందుకు క్షమాపణ చెప్పాలా? దేనికి క్షమాపణ చెప్పాలి చెప్పండి. బాధేస్తోంది. మాకేం దేవుడి దగ్గర ఇవి మాట్లాడాలంటే మాకు ఇష్టం లేదు, నిజంగా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన దీవెనలో బతుకుతున్నాము, ఆయన ఆశీస్సులతో ఉన్నాము. స్వామివారితో మాకు ఇలాంటివి మాట్లాడాలంటే కూడా మాకు ఇబ్బందిగా ఉంది. నిత్యం స్వామివారిని పూజించే వ్యక్తులుగా వాళ్ళకి రాజకీయాలు కావాలి. వాళ్ళకి నిజంగా ఇక్కడ స్వామివారి పవిత్రత దెబ్బతినాలి. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ వాళ్ళు దోచుకున్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు, పశువుల కొవ్వు కలవలేదన్నారు. మరి అదే సీట్లో 0% పాలని ఇచ్చారు కదా, మరి దాని మీద కూడా స్పందించాలి కదా ఈ మేధావులంతా. మేము చేయాలి హోమం, ఇలాంటి దరిద్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారని. మేము స్వామివారి భక్తులకి నిజంగానే వాళ్ళ భావాలు మనోభావాలు రోజూ దెబ్బతింటున్నాయి. మేము ఈ ప్రభుత్వంలో 30 కోట్ల అవినీతి జరిగింది. ఇంకా ఎంతమంది తిన్నారంటే ఇంకా పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి భక్తుల మనోభావాలు వాళ్ళు ఏదైతే ఉన్నారో తిన్నోళ్ళందరూ కూడా ఈరోజు మదన పడిపోతున్నారు. అయినా స్వామివారు చూసుకుంటారు. మనం త్రికరణ శుద్ధిగా పూజ చేసుకొని ప్రసాదం తిన్నాం కాబట్టి ఓకే, కానీ ఆ పాపాత్ములను మటుకు భగవంతుడు వదిలిపెట్టడు. అదే మేము అందుకే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు టీటీడీ అన్నదానంకి ఏదైతే ప్రకృతి వ్యవసాయం కింద ఆర్గానిక్ రైస్ను టీటీడీకి సప్లై చేయాలని తీసుకొని వచ్చి ఏదైతే ఎవరి దగ్గర కొనుగోలు చేశారో, ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, దాని మీద విచారణ చేయించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లాస్టిక్ రైస్ సప్లై అయింది కొండ మీదకి, దాని మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పి టీటీడీ బోర్డుకి రిక్వెస్ట్ చేస్తున్నాం.